ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు స్వస్థత కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ నూతన దినములో మన ప్రవర్తనను గురించి ఆలోచించుకోవాలని అందరికీ దేవుడైన యెహోవా ప్రవక్తయగు హగ్గై ద్వారా ఎందుకు అడుగుతున్నాడు అనే ఆలోచన మనము చేసినట్లయితే మనమెల్లప్పుడూ ఇతరుల ప్రవర్తనను, తప్పులను పరిశీలిస్తాము, కానీ మన ప్రవర్తనను గురించి ఎప్పుడు ఆలోచించుకోము, పరిశీలించుకోనము, సరిచేసుకోవాలని ప్రయత్నించము. తద్వారా ఆధ్యాత్మికంగా, భౌతికంగా చాలా చాలా నష్టపోతున్నాం. ప్రియులారా, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును అన్న వచనము ప్రకారము మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకనున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపులను కాపాడుకోవాలి. స్నేహితులతో ఉన్నప్పుడు మన నోటిని కాపాడుకోవాలి. కోపము ఎక్కువైతే నిగ్రహాన్ని కలిగి ఉండాలి. సమూహములలో ఉన్నప్పుడు మన ప్రవర్తనను కాపాడుకోవాలి. మనము కష్టాలలో ఉన్నప్పుడు మన భావోద్వేగాలను మనం అదుపులో పెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన అహాన్ని చంపుకోవాలి. ప్రియులారా, ప్రవర్తన అంటే చూపులు, తలంపులు, మాటలు, క్రియలు అన్నింటి సమూహమే ప్రవర్తన. మన చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో కూడా పరిశుద్ధతను కోల్పోతాం. మనము తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే మన మాటలలోనూ క్రియలలోనూ మనము పరిశుద్ధతను కోల్పోతాం. తద్వారా మన ప్రవర్తన మలినమై పాపమునకు మరింత దగ్గరై దేవునికి దూరమైపోతాం. ప్రియులారా, ఇంగ్లీష్లో ఐ అనగా నేను అని అర్థమని మనందరికీ తెలుసు. ఇంగ్లీష్ భాషలో ఉన్న 22 అక్షరాలలో 21 అక్షరాలు ఏదో ఒక చోట వంగుతాయి, కానీ ఈ ఐ మాత్రము ఎక్కడ వంగదు. అంటే దీనికి పొగరెక్కువ అన్నమాట. ఒక వ్యక్తి అన్నింటికీ నేనే అంటున్నాడు అంటే అతనికి కూడా ఇదే ఎక్కువని అర్థం. అవును ప్రియులారా, అహం అంటే నేనే అనే స్వభావం, నేనే కారణం, నా వల్ల మాత్రమే అవుతుంది అనే గర్వం. అనేకులు తమ పొరుగువారితో పోల్చుకొని వారి విలాసవంతమైన జీవితాన్ని చూసుకొని ఈ స్థితికి మా పరిశుద్ధతే, మా నీతే కారణమని వారికి వారే సర్టిఫై చేసుకుంటున్నారు తప్ప దానికి గల కారణాన్ని, దానిని యోచించే ప్రయత్నము చేయరు. సరికదా? అహాన్ని పెంచుకుంటున్నారు. అది చివరకు మనుషులనే కాదు, దేవునిని కూడా లెక్క చేయని స్థితికి చేరుస్తుంది. ప్రియులారా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అన్న వచనము ప్రకారము నీ ఆశీర్వాదానికి కారణం ఆయన కృప మాత్రమే అనే విషయం అర్థము కాకుండా నేనే అనే గర్వము నీలో ఎప్పుడైతే ప్రవేశించిందో పతనం అంచుల్లో ఉన్నావనే విషయము జ్ఞాపకములోనికి తెచ్చుకోవాలని ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని ప్రార్థనాపూర్వకముగా
కోరుకొనుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో సంసోను యొక్క అహం, అతని బలం. సంసోను దేవుని కోసము ప్రతిష్ఠ చేయబడిన వాడు. బైబిల్ గ్రంథములోనే అత్యంత బలవంతుడు. కొదమ సింహాన్ని సైతం అవలీలగా చీల్చివేసిన బలశాలి. 300 నక్కలను పట్టుకొని ఫిలిస్తీన్ల పంట పొలాలను నాశనము చేసిన ధీరుడు. పట్టణానికి కావలిగానున్న ఇనుప గేటును సహితం ఊడబెరికి ఎత్తైన కొండ మీదకు విసిరి వేయగలిగిన వీరుడు. గాడిద యొక్క పచ్చి దౌడ ఎముక చేత 1000 మంది శత్రువులను చంపిన శూరుడు. ఇలా ఎన్నో. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీదికి వచ్చేస్తున్నారు అంది. సంసోను నిద్ర లేచి ఎప్పటిలానే లేచి విసిరి కొట్టి విడిపించుకుంటాను అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, శత్రువుల చేతిలో బందీగా మారాడు. తల వెంట్రుకలు గొరిగించబడి 2 కళ్ళు పెరికివేయబడ్డాయి. అదే పరిశుద్ధ లేఖన భాగంలో ఫరో యొక్క అహంను మనము చూసినట్లయితే అతనిది రాజ్యాధికార అహం. ఫరో నేనే అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను. దాని ఫలితం ఐగుప్తీయులకు బాధలు. అతని సేన అంతా కూడా ఎర్ర సముద్రములో మునిగి నశించిపోయినట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగంలో గమనించగలం. ప్రియులారా, నెబ్కద్నెజర్ యొక్క అహాన్ని మనము చూసినట్లయితే అతని బలాధికారం. రాజు బబులోనులో ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. ఫలితం పశువుల వలె గడ్డి మేశాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే శారీరకముగా బ్రతికి ఉన్న ఆత్మీయముగా చచ్చిన వారమే, సందేహము లేనేలేదు. ప్రియులారా, దీనికి ప్రత్యక్ష సాక్షి రాజైన దావీదే. చూపులలో, తలంపులలో, క్రియలలో పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారుల నరహంతకుల జాబితాలో చేరిపోయాడు. దేవుని చేత నా హృదయానుసారుడు అని సాక్ష్యము పొందినవాడు తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండడము వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చిందో గమనించండి. పుట్టిన బిడ్డ చనిపోయాడు, పిల్లలు వ్యభిచారులయ్యారు, హంతకులయ్యారు. కన్న కొడుకే దావీదును చంపడానికి కంకణము కట్టుకున్నాడు. కనీసము కాళ్లకు చెప్పులు లేకుండా కొండలకు పారిపోవలసి వచ్చింది. కుక్క వంటి షమి, ఓ దుర్మార్గుడా, నరహంతకుడా, ఛీ పో అంటూ దూషిస్తూ శపిస్తూ ఉంటే మౌనముగా తల వంచాల్సి వచ్చింది. ప్రియులారా, దేవుని పక్షముగా యుద్ధాలు చేయడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్ధాలు చేయవద్దని ప్రమాణము చేయించుకున్నారు. ఇలా ఎన్నెన్నో. అయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీ సంగతేంటి? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించి చూసుకో. ఇంటర్నెట్లో చూడకూడనివి చూస్తూ చూపులలో పరిశుద్ధతను కోల్పోయి తద్వారా నీ హృదయ తలంపులను పాడు చేసుకుని పాపము చేయడానికి అవకాశము కోసము ఎదురు చూస్తున్నావా? అయితే ఒక విషయం, హృదయానుసారుడే తప్పించుకోలేకపోయాడు. ఇక ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీకు నాకు అదెలా సాధ్యం? నీ ప్రవర్తన సరిచేయబడాలి అంటే ఒకటే మార్గం. వాక్యమయున్న దేవునిని నీ హృదయంలో ఉంచుకొని నీ ప్రతి కదలికలలోనూ ఆయనను ముందు పెట్టుకోవాలి. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా
చూచుకొనుట చేతనే గదా అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రియులారా, యవనుడైన యోసేపును పాపము పట్టుకోవాలని, బంధించాలని ప్రయత్నము చేస్తుంటే అతను దానికి చిక్కకుండా పారిపోయాడు. ఇంటిలో పాపముందని యోసేపు ఇంటి బయట ఉంటున్నాడు. అందుకే గదా బానిసగా బ్రతకాల్సిన వాడు రాజుతో సమానమయ్యాడు, దేశ ప్రధాని అయ్యాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితం ఎలా ఉంది? పాపమును పట్టుకోవడానికి దాని వెంబడి పరుగులు తీస్తున్నావా? దాని చేతిలో బందీగా మారిపోయావా? అందుకే గదా రాజులాగా బ్రతకాల్సిన మనము ఇంకా సాతాను కాళ్ళ క్రింద బానిసలుగానే బ్రతికేస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది. నీ దుష్ట ప్రవర్తన నీకు బాధను తీసుకువస్తుంది. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధను తెచ్చుకొందురు. నీ మూర్ఖ ప్రవర్తన నీకు నాశనాన్ని తీసుకువస్తుంది. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చున్నది. ప్రియులారా, అలా కాకుండా నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుండా ఉండాలని పరిశుద్ధ లేఖన భాగము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. నీ యథార్థమైన ప్రవర్తన దేవుని ఇంటిలో నీకు ఆతిథ్యాన్ని ఇస్తుంది. అందుకే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదైతే ఆయన నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేస్తాడు. నీ ప్రవర్తన దేవుని అధికారానికి తలవంచేదిగా ఉంటే ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఒక్కసారి ఆలోచించు. నీ జీవితము ఎటువైపు సాగిపోతుందో? దేవుని పిల్లలముగా మన ప్రవర్తనను, మనలను తృణీకరింపజేసేదిగా ఉందా? ప్రియ సహోదరి, సహోదరుడా, మన ప్రవర్తనను ఈరోజు మనము సరిచేసుకోకపోతే ఆధ్యాత్మికంగా మనము నష్టపోతాం. ఏ విధముగా అంటే, విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. ఈ రోజులలో దేవుని వాక్యము టీవీలు, సోషల్ మీడియా, ఇతరుల ద్వారా విస్తారముగా మనము వింటున్నాము. కానీ హృదయములోనికి ఆ వాక్యము వెళ్ళకపోవడం వలన, దేవుని వాక్యము సమృద్ధిగా విత్తిన మనము దేవుని వాక్యాన్ని పాటించకపోవడం వలన దేవునిలో మనము కొంచెమే ఫలిస్తున్నాం. దేవుడు విస్తారముగా ఫలించాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ మనము కొంచెమే ఫలించేవారిగా ఉన్నాము. ప్రియులారా, భోజనము చేసినను ఆకలి తీరకయున్నది. అంటే దేవుని వాక్యము సమృద్ధిగా విత్తబడుతున్నప్పటికీ చర్చిలలో లక్షలాది వేలాది ప్రసంగాలు విన్నప్పటికీ అవి హృదయం అనే మంచి నేలలో పడకపోవడం వలన ఎల్లప్పుడూ హృదయము నిండా పాపపు సంబంధమైన ఆలోచనలు, ఎల్లప్పుడూ పాపము కోసము ఆరాటము, పాపము వైపు పరుగు తీయడం. ప్రియులారా, ఆత్మ దాహము తీరడానికి ప్రార్థన, బైబిల్ ధ్యానము అనేది ఈ రోజులలో మనకు చాలా అవసరం. ప్రియులారా, ఇవన్నీ మనము చేస్తున్న దాహము తీరడం లేదు అంటే ఆత్మల పట్ల మనకు భారము లేకపోవడమే. సమరయ స్త్రీతో యేసు క్రీస్తు ప్రభు కొన్ని గంటల సేపు మాట్లాడారు. ఆ తర్వాత ఆమె అనేక మందిని యేసు క్రీస్తు ప్రభుల వైపు తిప్పినట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము. కానీ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు 40, 50, 60, 70, 80, 90 సంవత్సరాల క్రైస్తవ అనుభవము ఉంది అని చెప్పుకుంటున్నావేమో. కానీ ఆత్మల పట్ల భారమున్నదా? సువార్త చేయాలనే ఆలోచన ఉన్నదా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకొని చూసుకున్నట్లయితే అది లేదని చెప్పాలి. ప్రియులారా,
అందుకే మనకాత్మల దాహము తీరకయున్నది. ప్రిలారా, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకనున్నది. అంటే బైబిల్లో అనేక వస్త్రాలు మనము గమనించగలము. ప్రిలారా, రక్షణ వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ఇలా అనేక వస్త్రాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక వస్త్రాలు మనము ధరిస్తున్నప్పటికీ ఏదో కొన్ని వస్త్రాల విషయములో లోపము ఉండడం వలన మనకు సరి అయిన ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడం లేదు. దేవుడు ఆశించినట్లు జీవించలేకపోతున్నాం. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది అన్న వచనము ప్రకారము ఆధ్యాత్మికముగా మనము సరిగా లేకపోవడమే దానికి గల కారణం. అందుకే మన ప్రవర్తన బాగుగా లేకపోవడం వలన మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ఉపవాసము చేసినా, ఎన్నిసార్లు చర్చికి వెళ్తున్నా మన ప్రార్థనలు చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నాయి. కాబట్టి మన ప్రార్థనలకు జవాబులను మనము పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన ప్రవర్తనను మనము ఈరోజు సరిచేసుకోకపోతే ఆధ్యాత్మికముగా బలము లేకపోవడం వలన సులువుగా మనం పాపములో పడిపోవచ్చు. పాపములో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి, పరిశుద్ధ లేఖన భాగము చదవడానికి, దేవుని స్తుతించడానికి మనకు మనసు రాకపోవచ్చు. లేదా అనేక రకములైన ఆటంకాలు కలగవచ్చు. నామకార్థపు క్రైస్తవులుగా మనము మారిపోవచ్చు. అంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేకపోవచ్చు. ఎప్పుడు కోపము, అసమాధానము, దుఃఖము, కష్టాలు, నష్టాలు కలగవచ్చు. ప్రిలారా, భార్య భర్తలు ఇద్దరు కష్టపడి తెచ్చిన జీతము చినిగిన సంచిలో వేసినట్లు ఉండవచ్చు. భార్యాభర్తలు తెచ్చిన జీతము కొన్ని రోజులకే అయిపోయి అప్పుల కోసం పరుగు పెట్టి అధిక వడ్డీ భారాన్ని మోయవచ్చు. రోజు రోజుకు అప్పుల భారము పెరగడమే తప్ప తీరడానికి మార్గాలు కనిపించకపోవచ్చు. ఈఎంఐలు కట్టడానికి, కుటుంబ పోషణ కోసం అప్పులకు వడ్డీలు, అధిక వడ్డీలు కట్టడానికి ఎక్కువ సమయం కష్టపడవచ్చు. తద్వారా మనశ్శాంతి, నెమ్మది, సంతోషము ఉండక ఎప్పుడు ఆందోళన, వేదననే మిగులుతుంది. భార్యాభర్తలకు, కుటుంబంలోని సభ్యులకు ఒకరంటే ఒకరికి పడకపోవచ్చు. భార్యాభర్తలకు ఎప్పుడు ఇంట్లో గొడవలే, సమస్యలే. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి నిందలు వేసుకోవడము తప్ప ఒకరిని ఒకరు సరిచేసుకోవడానికి ప్రయత్నించకపోవచ్చు. సాతాను, అతని అనుచరులు వేసే బాణాలకు మనము సులువుగా పడిపోవచ్చు. తద్వారా సాతాను సృష్టించే అలజడులకు మనము గురి కావచ్చు. సంతోషము, సమాధానము మనకు దూరము కావచ్చు. ఎప్పుడు కోపము ప్రదర్శించడము, ఓర్పు లేకపోవడము జరగవచ్చు. సమస్యలలో, బాధలలో, ఇబ్బందులలో, వ్యాధులలో, ఆర్థిక ఇబ్బందులలో దేవుని మీద ఆధార పడకపోవడం వలన ఇంకా సమస్యలు అధికమయ్యే ఆస్కారము ఏర్పడవచ్చు. విశ్వాసము, ఓపిక లేకపోవడం వలన చిన్న చిన్న సమస్యలకు కూడా చింతించడం, వేదన పడడం జరగవచ్చు. ఇంట్లో ప్రశాంతత కరువై ఇంట్లో కంటే బయటే ఉండడము మేలని తలంచవచ్చు. అవమానాలు ఎదురు కావచ్చు. చర్చికి వెళ్ళడానికి అయిష్టం ఏర్పడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. ఒకవేళ మీ ప్రవర్తన సరిగా లేకపోతే వెంటనే మార్చుకోండి. దేవుని వైపు తిరగండి. అప్పుడు ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ వైపు తిరుగుతారు. తద్వారా దేవుడు మీతో సంతోషముగా ఉండి ప్రతి విషయములో మీకు విజయాన్ని ఇస్తాడు. ఇప్పటికైనా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. ఇప్పటి వరకు విన్న వాటిని ఒకసారి ఆలోచించి ధ్యానించండి. మీ ప్రవర్తనను సరిచేసుకోండి. దేవుని దగ్గరికి రండి. ఆశీర్వాదాలు పొందుకొనండి. లోకము నుండి ప్రత్యేకపరచబడిన మనము మన ప్రవర్తన అనేకులకు మాదిరికరముగా ఉండాలి. ఆ రీతిగా ఈరోజు
ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితాలను సిద్ధపరచుకున్నట్లయితే మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవించగలరు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన అత్యున్నతమైన కృపకై ఆయనను స్తుతించే వారముగా మనం ఉండాలి. కానీ నా పరిశుద్ధతే, నా జ్ఞానమే, నా బలమే కారణమని ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నీవు మోసపరుచుకొని పతనాన్ని కొని తెచ్చుకోకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యానికి కారణమేమిటో ఆలోచించి ప్రభు కొరకు జీవించు. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనములను తెలియజేయుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా అయ్యా మాతో మాట్లాడి మా హృదయాలను సంతోషపరిచిన విధానానికి నీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. అయ్యా, నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఈరోజు ఈ వాక్యము విన్న మేము మా ప్రవర్తనను సరిచూసుకొని సరిచేసుకునే జ్ఞానము మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, మీ ప్రవక్త ద్వారా మాకు అందించబడిన ఈ వాగ్దాన వచనాన్ని ఎల్లవేళలా ఆలోచిస్తూ ఆచరణలో పెడుతూ అయ్యా మా ప్రవర్తన మిమ్మలను సంతోషపెట్టేదిగా ఉండునట్లుగా మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, ఎట్టి పరిస్థితిలో మేము అహము కలిగి ఉండకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరులను ప్రేమించి ఇతరుల పట్ల స్నేహము, ప్రేమ కలిగి ఉండులాగున మాకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, ఈరోజు ఈ వాక్యము విన్న మేము సంసోను వలె కాక యోసేపు వలె మా జీవితాన్ని కాపాడుకున్నటకు మాకు శక్తిని, బలమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ప్రతి బిడ్డను ఈ దినాన ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని అయ్యా మీ నూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలకు సంతోషకరమైన, ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, వివిధ అంటు వ్యాధుల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, దినాన బిడ్డలను మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి వారి శరీరాల్లో ఉన్న ప్రతి విధమైన శారీరక, మానసిక బలహీనతల నుండి బిడ్డలకు విడుదలను దయచేసి మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన, విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి, అక్కడి ప్రజల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానములను కలిగించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం నాయన. ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ బిడ్డ, ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి అయ్యా, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి
మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి, మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.